రాజమండ్రి వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విమానయాన శాఖ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఇండిగో సంస్థ ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యలు వేలాది ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. ఇంత కీలక సమయంలో విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరమని భరత్ వ్యాఖ్యానించారు. సిబ్బంది కొరత, పైలట్ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం ప్రజలను మరింత ఇబ్బందులో పడేస్తోందన్నారు. ఇదే సమయంలో నారా లోకేష్ ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నారన్న ప్రకటన మరింత విచిత్రంగా ఉందని భరత్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే ఇంత దారుణంగా మరి రామ్మోహన్ నాయుడు గారు ఈయన మంత్రి కింద ఉంటూ ఈ రకమైన కార్యక్రమం చేస్తూ కేవలం మిస్టేక్ ఏంట్రా అంటే లైట్గా తీసుకున్నాడు. పీరియాడిక్ రివ్యూ చేయకపోవడము ఇది ప్రధానమైన లోపం. నెంబర్ 2, ఫేజ్డ్ మేనర్లో ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఇంప్లిమెంట్ చేసేదేదో ఫేజ్డ్ మేనర్లో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్. మీరు సంవత్సరంన్నర టైం ఇచ్చారండి ఈ ఎఫ్డిటిఎల్ నార్మ్స్ని ఫాలో కావాలి అని చెప్పి. మరి దీనికి సంబంధించి పైలట్స్ ఉండాలి కదా. మరి పైలట్స్ని ఎంతమందిని హైర్ చేసుకున్నారు? ఆ పైలట్స్ ఈ పలానా 3 monthsకి 150-200 మంది పైలట్స్ని హైర్ చేసుకున్నాము. పోనీ ఇండియాలో లేరు ఆ కాంపిటెన్సీ ఉన్నవాళ్ళు, మేము వేరే దేశాల నుంచి తెచ్చుకున్నాము. ఇవన్నీ కూడా పీరియాడిక్ రివ్యూ చేయాలి కదా. ఎందుకు చేయలేదు? అంటే మీరు అంత లైట్గా తీసుకున్నారా? అంటే భారతదేశంలో ప్రజల ప్రాణాలని ఇంత లైట్గా తీసుకున్నారా? ఈ రకమైన అవుట్బస్ట్ అవుతుందని ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఉన్నారా? నిజంగా కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటే అండి ఎంత బాధాకరం అని అంటే, నార్త్ ఈస్ట్లో షిల్లాంగ్లో నిన్న నేషనల్ మీడియాలో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. ఆమె భర్త చనిపోయాడు. ఆమె భర్త చనిపోతే ఆ కఫిన్ తీసుకుని సౌత్ ఇండియాలో ఎక్కడో వాళ్ళ హోమ్ ప్లేస్ అటండి, అక్కడ తీసుకుని వచ్చి సమాధి చేయాలి. ఆ కఫిన్ తీసుకుని ఎయిర్పోర్ట్లో తీసుకుని వచ్చి ఫ్లైట్లో పెట్టారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వదు, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. అప్పటికి చనిపోయి 48 గంటలు అయిందంట. నిజంగా ఎంత హృదయ విదారకం అంటే ఆ ఇన్సిడెంట్ ఒక్కసారి చూద్దాం. ఇది అది వినండి ఒకసారి. My husband passed away and I have come here to transport the coffin, the casket, all the way to Kolkata to be buried in his hometown. We booked an Indigo flight. This is at 7:10. And till now, we have no information whether the flight is going to take off or not. As per now, each and every flight is being cancelled. Now, what does a person like me in this situation do? I can neither take the coffin back to Shillong. What do I do with it? Okay, and the body is embalmed for 48 hours. ఆమె చెప్తా ఉంది 48 hours నుంచి స్ట్రెయిన్డ్ అయింది. ఇప్పుడు నేను ఆ బాడీని ఎక్కడ తీసుకుని వచ్చినేమో ఫ్లైట్లో తీసుకుని వచ్చి పెట్టారంట బాడీని. నేను బాడీ వెనక్కి తీసుకోలేను, 48 గంటలు అయింది. ఏం చేయాలండి? ఇది ఒక ఇన్సిడెంట్ మనకు బయటకు వచ్చింది. భర్త చనిపోయాడు, షిల్లాంగ్ నుంచి ఎయిర్పోర్ట్లో తీసుకుని వచ్చి ఇండిగో ఫ్లైట్లో ఆ బాడీ కఫిన్ తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళ హోమ్ టౌన్ కోల్కతాకి తీసుకెళ్ళాలంట. తీసుకెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు నేనేం చేయను అని అడుగుతా ఉంది. అసలు ఎంత దారుణమో చూడండి. ఇలాగా